మన గట్కేశ్వర మున్సిపాలిటీలో ప్రచారంలో భాగంగా మన క్యాండిడేట్ రాగిడి లక్ష్మారెడ్డి గారు మరియు మా అలరెడ్డి ఎల్సిపి చైర్మన్ బసిరెడ్డి గారు, మా పార్టీ ప్రెసిడెంట్ బండారు సింగన్న గారు, మా కౌన్సిలర్ కోఆప్షన్లు, మా కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇలా ప్రచారంలో భాగంగా ప్రతి వార్డుకు తిరగడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి ఇంటికి వెళ్ళి కాంగ్రెస్ చేసిన హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫెయిల్ అయిపోయినాయని తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఇలా రైతు బంధు రావడం లేదు, రైతులు చాలా ఇబ్బందులు ఉన్నారు. నీళ్ళు ఆయన వచ్చినాక వాటర్ కూడా లేక, కరెంటు లేక ఎన్నో ఇబ్బందులు పడుతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే హామీలు ఇచ్చిందో, మన కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పింఛన్లు కూడా వచ్చేది. 4,000 పింఛన్లు ఇస్తాను, ఆ 2,000 పింఛన్లు కూడా సరిగా రాకపోవడం, అలా బడ్జెట్ అవగాహన లేకపోవడం, అసలు పరిపాలన అనేది ఎలా చేయాలని కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. దాంట్లో ఉన్న ప్రతిదీ ఢిల్లీకి వెళ్ళి వాళ్ళ సలహా తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న పరిస్థితులు వాళ్ళకి తెలియక